కానీ గత ప్రభుత్వం ఈ ప్రబుద్ధుడి వల్ల 10.5 లక్షల కోట్ల రూపాయలు దొరికిన దగ్గరంతా అప్పు తెస్తే 13%, 14% అప్పు తెచ్చినటువంటి మహానుభావుడు. ఇవాళ అసలు కట్టడం కాదు, ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన వడ్డీ కట్టడానికి కూడా మనం సరిపోం. ఇది వాళ్ళ పరిస్థితి. ఉపాధి హామీ పనులు జరిగితే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చివరి 2 సంవత్సరాల్లో నిధులు ఇస్తే ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించి పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేశారు. ఒక పని చేశారా? లేకుంటే ఉపాధి హామీ పని చేసినటువంటి కూలీలకు డబ్బు ఇచ్చారా? లేదు. మేము వచ్చాక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిగా 1200 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించడం జరిగింది. గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే కరెంటు బకాయిలకి జమేసుకున్నానని చెప్పి 3 సంవత్సరాలు గ్రామ పంచాయతీలకి నిధులే లేకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. ఇవాళ మళ్ళీ తొలి సంవత్సరం వాళ్ళు డబ్బులు చూడటం, వాళ్ళు గెలిచి 3 సంవత్సరాలు అయింది. తొలి సంవత్సరం మొన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే ఏ గ్రామ పంచాయతీకి ఎంత వచ్చిందో లెక్క చూసి ఆ గ్రామ కమిటీకి పంచాయతీ అకౌంట్కి డబ్బు పంపించండి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిందని మీకు మనం చేస్తాం. అడగండి మన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఇంచుమించుగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, పోయిస్తారు. 3 సంవత్సరాలు చెక్ తెచ్చుకునే దానికి కూడా డబ్బులు లేవు. వీళ్ళు బలుగు లేడానికి డబ్బు లేదు సర్పంచ్కి. మేము ఎందుకయ్యా ఇక్కడ ఉండేదన్నా, ఎందుకున్నారో మీ నాయకులను అడగండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇవాళ మొదటిసారి వాళ్ళ పంచాయతీలకు డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. అంతేకాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికీ తెలుసు ఎంత ఉండేది పెన్షన్. 200 రూపాయల పెన్షన్ 2000కి ఒకేసారి పెంచి ఇచ్చినటువంటిది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే. 2000 ఇవాళ 4000 చేసి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో హామీని నెరవేరుస్తూ 68.5 లక్షల కుటుంబాలకి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇంటికి తీసుకెళ్లి 4,000 రూపాయలు. ఒక 4,000 కాదు, 4,000 ఒక రకం, 6,000 ఒక రకం, 10,000 ఒక రకం, 15,000 ఒక రకం. 4 పెన్షన్లు 1వ తారీఖు అంతా వాళ్ళ దగ్గరికి చేస్తా ఉన్నాయి. నేను ఇటీవల చూశాను, 1వ తారీఖు సెలవు వచ్చిందంటే 31 పోయి ఇచ్చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఎక్కడా కూడా పేద వర్గాలకి నష్టం జరగకూడదు, ఆ పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వం. మనం మాట ఇచ్చాం, మన బాధలు ఎన్నైనా పడదాం, వాళ్ళని కాపాడుతామన్నటువంటి ముఖ్యమంత్రి. అలా సూపర్ 6 కార్యక్రమాలు చేస్తూ మహిళలకి గ్యాస్ సిలిండర్ గతంలోనే నిన్న కూడా చెప్పారు ఆయన, మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పొగరాని పొయ్యిల నుంచి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి గ్యాస్ స్టవ్లు ఇస్తే ఈరోజు మళ్ళీ ప్రతి మహిళకు ఉన్నటువంటి రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ గా ఉంటే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది నా ప్రభుత్వం అని చెప్పి ఇవాళ 85 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. 100 కోట్లు ఖర్చు అవుతుంది, అయినా ఇచ్చిన మాట నెరవేర్చుకునే కార్యక్రమం. వీటన్నిటితోటి రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 తోటి మనకు కూడా 14,000 రూపాయలు కలిపి రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోబోతున్నాము. కేంద్ర ప్రభుత్వం నిధులు
వాళ్ళ భాగం ఎప్పుడు ఇస్తారో అప్పుడు మన భాగం కూడా జమ చేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత ఆ 2 విడతల్లో 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఏప్రిల్ మే మాసాల్లో. అలాగే విద్యార్థులకి తల్లికి వందనం. ఒక బిడ్డకి ఇచ్చేదానికి మాకు దారి లేదు, 2వ బిడ్డకి మీరెక్కడ ఇస్తారన్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం, ఎందరు బిడ్డలు ఉన్నా సరే ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన తల్లికి వందనంలో జమ చేయడం జరుగుతుంది రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజుకి అని చెప్పి ఈ సందర్భంగా